అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను పరిశీలిస్తే ఒక ఎత్తుగా ఉంది. రాష్ట్రం వెలుపల కూడా కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. అది కూడా చాలా ఘోరాతి ఘోరంగా విమర్శిస్తున్న పరిస్థితి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సచిన్ పవన్తో సమానం అని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఏంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరొక మాజీ ముఖ్యమంత్రి మీద అటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి అడుగుదాం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. ఏంటి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి తెలంగాణకి ఆ స్థాయిలో ఉండవలసిన వ్యక్తి ఆ స్థాయిలో చేయవలసిన వ్యాఖ్యలు దిగజారిపోయి మాట్లాడటం జరుగుతుందని కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి. ఎలా ఉంది? నేను నిన్న అనుకుంటా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి సచిన్ పవన్తో సమానం అనే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సంచలనంగా మారుతుంది. నేను కూడా విన్నానండి కోటేశ్వరరావు గారు ఆ మాట. అయితే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఏ రకంగా అతను రాజకీయంగా పార్టీలు ఫిరాయించుకుంటా పార్టీలు మారుకుంటా ఏ విధంగా అతను ఎదిగింది, అతను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అతను చెప్పింది నాలో పచ్చ రక్తం అన్నాడు. అంతేకాకుండా నాకు రాజకీయ గురువు, నాకు రాజకీయంగా ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పినటువంటి వ్యక్తి. అతని ఇంట్లో ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పటాలు తీయకుండా, అది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఇవ్వటం. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి, పిసిసి అధ్యక్షుడిగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి చిత్రపటాలను కూడా ఇంట్లో నుంచి తొలగించాల. అతను జగన్మోహన్ రెడ్డి గారిని అనే ముందు అతను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఓడించటానికి, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి జననాయకుడిని ఓడించటానికి, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి జననేతను ఓడించటానికి 3 పార్టీలు డైరెక్ట్గా, 2 పార్టీలు ఇండైరెక్ట్గా, 3 పార్టీలు అందరికీ తెలిసిందే. తెలుగుదేశం జనసేన కలిస్తే సరిపోలేదు, ఇద్దరం కలిసినా కానీ సరిపోదు అనుకున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తే తప్ప, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుంటే తప్ప, ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము అనుకున్నారు. అనుకొని భారతీయ జనతా పార్టీకి దాసోహం అయ్యారు. 3 ఈ 3 కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద విభేదించి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి సొంత చెల్లినే ఆయుధంగా వదిలింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు పగలు కాంగ్రెస్ పార్టీతో సావాసం అంటాయి, రాత్రి చంద్రబాబు మా ఇష్ట సఖి అంటాయి. మనకందరికి తెలిసినటువంటి విషయం. ఈ 5 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తే, ఈ 5 పార్టీలని కాదని వాటికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు, 11 సీట్లు అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. 40% ఓట్లు వచ్చినాయి. అదే 40% ఓట్లతోటి మాత్రమే పక్క రాష్ట్రంలో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యింది. 40% ఓట్లు మాత్రమే అతనికి వచ్చింది. రేవంత్ రెడ్డికి వచ్చింది 40%. అక్కడ రేవంత్ రెడ్డికి కరెక్ట్గా డెసిమల్స్తో సహా మనం మాట్లాడుకుందాం, 40% అనే మాట కూడా వద్దు, 39.40% రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్గా 39.37%. అంటే ఇద్దరికేం తేడా లేదు కదా. ఇక్కడ అతన్ని రేవంత్ రెడ్డిని చూడాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఒంటరిగా చేయలే. రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలకు కొన్ని సీట్లు ఇచ్చాడు, కమ్యూనిస్టులను కలుపుకున్నాడు, ఉద్యమ పార్టీలను కలుపుకున్నాడు. ఇంతమందిని కలుపుకొని అతను 40% ఓట్లు తెచ్చుకొని
60 సీట్లు తెచ్చుకున్నాడు, ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సరిపోను. ఇక్కడ ఏంటంటే మన డెమోక్రసీలో ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దామాషా పద్ధతి కావాలని కూడా కోరాల్సినటువంటి రోజులు వచ్చినాయా అనిపిస్తూ ఉంది. 40% వచ్చినటువంటి వ్యక్తికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇది అతను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచాడా లేదా? అదేవిధంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి, కడప, రాజంపేట. 2 సీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని గెలిపించుకున్నాడా లేదా? అదే రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు సీటుని గెలిపించుకోవటం చేతగానటువంటి రేవంత్ రెడ్డి చచ్చిన పాము జగన్మోహన్ రెడ్డి? సొంత జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ సీట్ని అక్కడ భారతీయ జనతా పార్టీ డికే అరుణ భారీ మెజార్టీతో గెలిచింది. మరి ఎవరు ఇక్కడ చచ్చిన పాము? అతను ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, చేసిన పాపాలు ఊరికే పోవు అని. ఆ పాపాలు ఏంటి? అతని ఉద్దేశంలో పాపాలు ఏంటంటే, తనకి చిత్రపటాలు కూడా తీయనటువంటి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు. 53 రోజుల పాటు జైల్లో పెట్టినందుకు అనుభవించారు. మా గురువు గారినే పెడతారా అనేది అతని బాధ. సిద్ధాంతాలు లేవు, ఏమీ లేవు. తన రాజకీయ గురువు తనకిష్టమైనటువంటి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు కాబట్టి అనుభవించాడని చెప్పటం అతని ఉద్దేశం. మరి అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సోనియా గాంధీకి కానీ ఎదురు తిరిగి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసులు ఉండేవి కాదు అన్నాడు. ఇతనికి సిగ్గు పెట్టారా లేదా? ఎవరు చచ్చిన పాము, అతనా ఇతనా? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది. విద్యా వ్యవస్థను తీసుకోండి, వైద్య వ్యవస్థను తీసుకోండి, ఏ ఊరికి వెళ్ళి పలకరించినా సరే పాఠశాలల్లో చూస్తే విద్యార్థులు ఇప్పటికే హాహాకారాలు చేస్తూ ఉన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద అందట్లేదు, ఆయన వెళ్ళిపోయాడు, మా కష్టాలు మొదలైనవి. ఆయన అధికారంలో ఉండగా మా స్కూళ్ళు తెరుస్తారనగా వారం రోజుల ముందుగానే మా అమ్మ వాళ్ళ ఖాతాలో 15,000 డబ్బులు వేసేవాళ్ళు. దాంట్లో 2,000 స్కూళ్ళ వాళ్ళు తీసుకొని 13,000 మా అమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు బ్రహ్మాండంగా మాకు కావాల్సినవన్నీ సమకూర్చేవాళ్ళు. ఈ రోజున అలోలక్షణ అంటున్నాం, సరైన అన్నం కూడా పెట్టట్లేదు ఇక్కడ అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఎవరు చచ్చిన పాము? ఎందుకంత అంటే ఈర్ష్య ద్వేషాలు? జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేశాడని అంత ఈర్ష్య ద్వేషాలు ప్రకటించవలసి వచ్చింది? భయం. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన జననేత. జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి ఏ చిన్న అవకాశం ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఆయన్ని తట్టుకోలేము. ప్రజల మనిషి, ఆయన జీవించి ఉండకూడదు, ఆయన అసలు భౌతికంగా కూడా లేకుండా చేయాలనేటటువంటి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అని ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే నాకు కొంచెం సందేహంగా ఉంది. ప్రజలమే రక్షక భటులుగా మారి ఆయన మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అతి త్వరలో మరలా జననేతగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మంచి రోజులు రాష్ట్ర ప్రజలందరికీ వస్తాయి ఆయన ద్వారా. ఎట్లా వస్తాయి? ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఎన్ని రోజులు తిరుగుతాయండి? ఎంతకాలం తిరుగుతుందండి 5 సంవత్సరాలు? ప్రజలకి కష్టాలు, రోడ్ల మీదకి వస్తున్నారు, ఇప్పటికే వస్తున్నారు. 20 రోజులకే 66 లక్షలు ఉన్నటువంటి పెన్షన్స్ వడపోతంట. 6-7 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈనాడు పేపర్లో రాశారు నియోజకవర్గాల పేర్లు కూడా. వాళ్ళ రోగ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఉన్నట్టు చూపించుకొని దివ్యాంగ
పింఛన్లు తీసుకుంటున్నారంట, అవన్నీ కట్ చేయాలని చెప్పేసి అన్నారు. ఆ కట్టింగ్ ఎక్కడికి పోద్దో, ఏ స్థాయికి పోద్దో, 60, 20 అయిద్దా, 40 అయిద్దా, ఎక్కడికి ఆగిద్దని అల్లాడిపోతా ఉన్నారు. మరోవైపు వాలంటీర్లు 10,000 రూపాయలు ఇస్తామంటే వాలంటీర్లు మీరు అవసరమే లేదని చెప్పేసి వాలంటీర్లు ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. సచివాలయ సిబ్బంది వాలంటీర్లుగా మారారు. వాలంటీర్ల విధులు ఇక నుంచి నిర్వహించాలని కూడా ప్రభుత్వమే స్పష్టంగా చెప్తుంది. కనీసం దీని మీద వాళ్ళు అసలు ఖండించడం కానీ, లేదా మేము చేస్తాము చేయమని ఇంతవరకు ఒక ప్రకటన కూడా లేదు. వాలంటీర్లకేమో ఉనికి లేకుండా చేశారు, సచివాలయ ఉద్యోగస్తులకేమో డిమోషన్ ఇచ్చారు. వాలంటీర్లుగా చేశారు, డిమోషన్ ఇచ్చారు వాళ్ళకి. డిమోషన్ మీరే సచివాలయ ఉద్యోగస్తులు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పెట్టడం ఏంటయా? మీరు కూలీలయా? మీరు గోధుమ సంచులు పోయిండయా? మీరు డోర్లు తలుపులు కొట్టండియా? మీరు పోయి కూలీ చేయండియా? మీరు పోయి చాకరీ చేయండియా అని చెప్పేసి సచివాలయ ఉద్యోగస్తుల్ని కూలీలుగా మార్చాడు ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి చూసుకుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందని విన్నాము. ఖచ్చితంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే దేవుడి ఆశీస్సులు ఆయనకున్నాయి, ప్రజల యొక్క ప్రేమాభిమానాలు ఆయన పట్ల ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ చేయలేరు. శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవాన్ని కించపరుస్తూ ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉన్నప్పటికీ కూడా శాసనసభ్యుడిగా మంత్రులందరి తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించినా మాకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి అన్యాయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి పార్టీ కార్యాలయాల మీద, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీద రాష్ట్రం మొత్తం చేస్తున్నటువంటి అరాచకాలను కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏదైతే వైఎస్ఆర్సీపీ చిన్న చిన్న తప్పులు కొన్ని చేసింది, ఆ తప్పులు 5 ఏళ్లుగా చేస్తే వీళ్ళు ఈ 20 రోజుల్లోనే చేస్తున్నారు. వీళ్ళు అనుభవించి తీరుతారు. వీళ్ళకి మేమైతే ముందు అసలు మాట్లాడదలుచుకోలే, ఒక 6 నెలల పాటు మాట్లాడదలుచుకోలే. కానీ ఆ పరిస్థితులు వాళ్ళు లేకుండా వాళ్ళంతటా వాళ్ళే ప్రజలకు దూరం అయిపోయారు. ఇప్పటికే మళ్ళీ క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి వస్తారని భావిస్తున్నారు. వస్తే ఎప్పుడు రావచ్చు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఆయన మీద వ్యతిరేక కామెంట్స్ అయితే చేశాడు, కానీ జనంలోకి రాలా. జనంలోకి రావడానికి కనీసం అతను 6 నెలల సమయం తీసుకున్నాడు జనంలోకి రావటానికి. జగన్మోహన్ రెడ్డి గారు అంత సమయం తీసుకోడు. త్వరలో ప్రజల మధ్యకి వస్తాడు. ఆయన ప్రజలతో ఉంటేనే ఉండటాన్నే ఇష్టపడేటటువంటి వ్యక్తి ఆయన. చాలా మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పారిపోయి బెంగళూరులో ప్యాలెస్లో దాక్కున్నారని కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో దాక్కున్నారు. ఇటువంటి పిచ్చి కోతలను నమ్మటానికి పిచ్చి జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. ఆయన ధైర్యం ఏంటో, ఆయన సాహసం ఏంటో ఇప్పటికే సోనియా గాంధీ రుచి చూసింది, చంద్రబాబు నాయుడు చూశాడు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు చూశారు. వీళ్ళందరూ చూడబట్టే ఇప్పుడు పొత్తు లేకపోతే ముఖ్యమంత్రి కాలేడని చంద్రబాబు నాయుడు భయం, పొత్తు లేకపోతే కనీసం ఎమ్మెల్యే కాలేననేది పవన్ కళ్యాణ్ భయం. వాళ్ళు భయపడతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతారు చెప్పండి? నెవర్. ఖచ్చితంగా.